కష్టపడి చదివేవాడు. అంటే వీడు ఆటలు కూడా కట్ చేసుకొని వాడి సంతోషాన్ని కూడా కట్ చేసుకొని ఎక్కువ దాని మీద కేటాయిస్తేనే వాడు పొందుకుంటాడు. సేమ్ అలాగే యేసుప్రభువు వారు కూడా ఈరోజు మనతో మాట్లాడాలని సిద్ధపడుతున్నారు. ఆయన ఇచ్చిన మాటలు ఏంటంటే ఆయన ఏదైనా చేయగలడంట. చనిపోయిన వాడిని బ్రతికించగలడంట, కుష్టి రోగుల్ని స్వస్థపరచగలడంట, వేశ్యల్ని కూడా ఆ వృద్ధి నుంచి బయటకు తీసుకొచ్చి వారికి ఒక మంచి జీవాన్ని దేవుడు ఇవ్వగలడంట, కుటుంబాన్ని ఇవ్వగలడు. కానీ ఈ లోకంలో మనము ఒక తప్పుడు సంకేతము, తప్పుడు ముద్ర మన మీద పడిందంటే పోదు, చచ్చిపోయేంత వరకు పోదు. కానీ యేసుక్రీస్తు వస్తే, యేసుక్రీస్తు మనతో కలిస్తే మన పూర్వస్థితి మళ్ళీ మనం పొందుతుంది. పూర్వస్థితి ఏంటో తెలుసా? ఆదికాండం 1:1 చదవండి. 1:1, 1:26, 27 ఈ 3 వచనాలు చదవండి. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని, చూడండి, ఆది ఏంటంట భూమి ఆకాశాలు కూడా లేవంట. ఊహించుకోండి, భూమి లేదు, ఆకాశం లేదు, కానీ ఎవరున్నారు? ఆది యందు దేవుడు ఉన్నాడు. మొదటి. నెక్స్ట్ 26, నరులను చేయదామని చదువు. తన స్వారూప్యమందు, చాలు, భూమి మీద ఏమీ లేదంట, భూమి లేదంట. మీరు సైన్స్ చదువుకుంటున్నప్పుడు స్కూల్లో గెలాక్సీ చూపించడానికి ముందు గ్రహాలు చూపిస్తారు కదా. ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ప్లూటోతో కలిపి 9 చూసారు. అది కక్షలు తిరుగుతూ ఉంటాయి. భూమి ఎక్కడ ఉంటుంది తెలుసా? సన్కి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరిగిందట? అంటే మనం భూమి మీద ఉన్నాము, మన ఇల్లు, ఈ బిల్డింగ్ భూమి మీద ఉంది, తిరుగుతుంది, మనకు తెలియదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడం వల్ల రాత్రి పగలవుతాయి. అది సైన్స్. ఊహించుకోండి, ఆ భూమి తిరగడం ఆగిపోతే. ఇప్పుడు ఈ ఎండ ఇలా ఉందనుకోండి, భూమి ఆగిపోయింది అనుకోండి, ఈ ఎండ ఇలాగే ఉంటుంది. ఆఫ్రికాలో చీకటి ఉంటుంది. ఈ భూమి తిరిగినప్పుడే అన్ని దేశాలకి ఎండ, వాన, సీజన్స్ అన్ని జరుగుతాయి. నా ఆలోచన, నాకు ఎప్పుడు మైండ్లో ఉండేది ఏంటో అంటే, భూమికి చెవులు ఉన్నాయా, కళ్ళు ఉన్నాయా? ఏం లేదు. కానీ దేవుని మాటకు ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. సృజించినప్పుడు అది సృజించబడిందంట. అంటే ఆయన పలకగానే బయటకు వచ్చిందంట. గుండ్రంగా భూమి చుట్టూ ఆకాశం. ఆకాశం ఎక్కడి వరకు ఉందని ఎవరికైనా తెలిసి ఇప్పుడు సైంటిస్టులు కూడా తెలియదు. అంటే ఇంత విశ్వాన్ని, ఆ విశ్వంలో మనల్ని ఇంతగా చేసిన దేవుడు అంటున్నాడు 26వ వచనంలో, ఆకాశ పక్షుల మీద, సముద్ర చేపల మీద, సకల జీవరాశుల మీద నీకు నేను అధికారం ఇచ్చాను. గట్టి చెప్పకూడదు దయచేసి. హల్లెలూయా. వాటిని ఏలమన్నాడు అంట దేవుడు. మనం వెళ్తున్నామా? అసలు మనము దేవుని పోలికలో చేయబడ్డామా లేదా అనే డౌట్. అయితే ఈరోజు వాక్యంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయం 18-19 వచనాలు ఎవరు చదువుతారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 19-19. మరీ ఎక్కువగా ప్రయత్నం చేసింది. తర్వాత కిందికి 19 అసలైంది. కాబట్టి తనంతట తాను ఏమీ చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు. చాలు. ఇప్పుడు చూడండి, తలపై కట్టారు. ఈ సందర్భం ఎక్కడంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, దాన్ని జ్ఞాపకం చేస్తారు. గతస్థానే కోనేరు ఉందంట, 5 స్తంభాలు ఉన్నాయి, మండపాలు ఉన్నాయంట. ఆ మండపాల దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కుష్టోళ్ళు, ఎయిడ్సోళ్ళు, అన్ని జబ్బులు రావడానికి అక్కడ ఉన్నారు. ఒక రకమైన అది ఏమంటారంటే పాపులు ఉండే స్థలం. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ కొలనులో దేవదూతలు దిగి వచ్చి నీళ్లు కదిలించినప్పుడు, కదిలిన వెంటనే మొదటిగా ఎవడైతే దాంట్లో పడతాడో, ఆ కోనేరు, ఆ నీళ్ళల్లో దూకుతాడో, వాడి స్వస్థత వస్తాడు. వాడికి ఏం జరుగుతుంది? హల్లెలూయా.
అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనారోగ్యంతో ఉన్నవాళ్ళే, జబ్బుతో ఉన్నవాళ్ళే. ఇప్పుడు సంఘము కోనేరు అయితే, బెతస్తా అనే కోనేరు లాగా ఇది బెతస్తా అనే కోనేరు అయిపోయింది సంఘంలో కూర్చున్న మనం అందరం కూడా ఒక్కొక్కళ్ళు వైట్ పేపర్ ఇచ్చి ఎన్ని కష్టాలు ఉన్నాయి రాయమంటే ప్రతి ఒక్కరు కష్టాలు. జాబ్ ఉన్నా కష్టాలు ఉన్నాయి, జాబ్ లేకపోయినా కష్టాలు ఉన్నాయి, తింటున్నా కష్టాలు ఉన్నాయి, తినకపోతున్నా కష్టాలు ఉన్నాయి, బంగారం ఉన్నా కష్టాలు ఉన్నాయి, బంగారం లేకుండా కష్టాలు ఉన్నాయి. కొంతమంది బంగారం ఎక్కువ వేసుకోవాలని ఇష్టం, కానీ ట్రైన్లో మెడకాయలు కోసుకుపోతున్నారట, చెవులు కోసుకుపోతున్నారట. ఇప్పుడు వేసుకోవాలో వద్దా? చెన్నైలో ఎవరు ఉన్నారట, భార్య భర్త మాట్లాడుకోరు, ఉసై ట్రైన్లో పోతా ఉంటే కోసుకొని వెళ్ళిపోతారు, చచ్చిపోయిన పర్లా నా ఒంటి మీద బంగారం ఉండి చచ్చిపోతారంట. అట్లాంటి ఆడవాళ్ళు అంటే వాళ్ళకి ఏం కావాలి? సంతోషం. ఏ సంతోషం? కొద్దిపాటి సంతోషం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ కోనేరులో ఉన్న వాళ్ళందరూ జబ్బుతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వస్థత వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఉంది? ఆ నీళ్లు కదిలించినప్పుడు మొదటిగా ఎవడైతే, ఇప్పుడు మొదటిగా నేను వెళ్ళి అక్కడికి తీసుకోవాలనుకోండి, ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు నేను చెప్తాను మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా ఇప్పుడు మనకి దుప్పట్లు లేదా బియ్యం 10 కేజీల ప్యాకెట్, 10 కేజీల నూనె డబ్బా ఇవన్నీ ఇస్తున్నారంటే ఫస్ట్ లైన్లో ఉండాలనుకుంటారు, వెనక లైన్లో ఉండాలనుకుంటారు, కొట్టన్నా ఇలా చూసుకోవాలి. ఎందుకు? అది నేను తీసుకోవాలి. మనం ఏదైనా పొందుకోవాలంటే కొంచెం ప్రయాసపడాలి, కొంచెం చూడాలి, దాన్ని ఫోకస్గా, దాన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి. ఇక్కడ ఉన్న వీళ్ళందరిలో ప్రతి ఒక్కడు అంటే కష్టపడుతున్నారంట, వెళ్ళాలి, కదిలించడానికి దూకాలనుకుంటున్నారంట, కాళ్ళు లేకపోయినా దేనికొట్టి వెళ్తున్నారంట. కానీ ఒకడు ఉన్నాడంట అక్కడ, మన చుట్టాలే, వాడు 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడ ఎక్కడ వేసిన దొంగ అక్కడే అలాగే ఉన్నాడంట. అయితే ఒకరోజు వేసి వచ్చాడంట, వచ్చి అందరినీ చూశాడంట, చూసి వీడిని చూశాడంట, ఈడెవడో సీనియర్ లాగా ఉన్నాడని చెప్పి వేసేవాడు దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా నాయన ఎప్పటి నుంచి ఉంటున్నావు రాను అంటే, 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నావు, కదలకుండా ఉన్నావు, ఎందుకు అట్లా ఉన్నావు, వెళ్ళి నువ్వు స్వస్థ పొందొచ్చు కదా నా వేసి అడిగితే, నన్ను ఎవడు ఎత్తుకోవట్లా, ఎవడు నన్ను మోసుకెళ్ళట్లా, ఎవడు నన్ను మొదటిగా తీసుకెళ్ళి నన్ను పడేయట్లా. వీడేమనుకుంటున్నాడంటే వీడి జీవితంలో స్వస్థత కావాలని కోరుకోవట్లా. నిజంగా ఏం కోరుకుంటున్నాడంటే, నేను కూర్చున్న దగ్గర కూర్చున్నట్టు ఉంటాను, నాకు ఏదో పెడతాను, నేను తింటాను, డబ్బులు వేస్తాను, తీసుకుంటాను, పోతాను, వస్తాను, మళ్ళీ ఇక్కడే కూర్చుంటాను. అలాగా వాడి జీవితంలో నా వయసు అంతా వయసు వాడు వేస్ట్ చేశాడు. యేసుక్రీస్తు వారు వెంటనే ఏమన్నారు, సారీ నీలాంటి అసలు ఇక్కడ ఉండకూడదు, నీ పరిగెత్తుకొని పోరా అన్నాడు. వెంటనే ఆడి పరుగు తీసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే అని ఉంటుంది అక్కడ. కానీ ఎన్నేళ్ళు వాడు అక్కడ ఉన్నాడు అదే స్థితిలో? 38 సంవత్సరాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు ఎవరైనా చెప్పగలరా ఎన్నేళ్ళు బ్రతుకుతావు? శిరీష్ ఎన్నేళ్ళు బ్రతుకుతావు? ఎవరు నీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు రాసింది దాంట్లో. సౌమ్య లెట్సీ బ్యాగి మనం ఎన్నేళ్ళు బ్రతుకుతాం మనకు తెలియదు. కానీ వాడి జీవితంలో సగానికి సగభాగము వాడు వృధాగా దేవుడు ఉన్నాడని, స్వస్థతలు జరుగుతున్నాయని కనపడుతున్నా, ఆ స్వస్థతలకు దిగడానికి అవకాశం ఉన్నా ఎవరో రావాలి, ఎవరో ఎత్తుకోవాలి, ఎవరో తీసుకెళ్ళాలి, ఎవరో నన్ను దాంట్లో పడేయాలని 38 సంవత్సరాలు వాడి జీవితాన్ని వాడు చేసుకున్నాడు. అప్పుడు ఏసై వచ్చి అన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అవిశ్వాసం ఉన్న దగ్గర విశ్వాసం పనిలేదు. మీ అందరిగా నేను ఒక సాక్షి చెప్తాను. గడిచిన సోమవారం బుధవారం పోయిన బుధవారం 14వ తారీఖున పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే అయిపోవాలి పని అవల. ఒకవైపు నుంచి అవిశ్వాసం, అవుతుందా లేదా, డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు చేయట్లేదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, ఎందుకు వీళ్ళు ఆపుతున్నారని నాకు ఒక కోపం, రోషం. ఈ రోషానికి కారణం ఏంటని ఎత్తుకుంటున్నాను నేనే, బయట మీద వస్తాను, చాలా కోపంగా వస్తున్నాను నేను. ఈ కారణం ఎందుకు ఈ కోపం వస్తుందని ఆలోచించాను. వెతికి లోపలికి వెళ్తే ఏం తెలిసి కోపం? దేవుని చిత్తము, దేవుని పరిచర్య, దేవుడు ఏదైతే నేపాల్లో సిద్ధపరుస్తున్నాడో ఆ సిద్ధపడే పరిచర్యకి వాడకపోవడానికి సాతాను పనిచేస్తాడు. సాతాను మీద కోపం రాదు. హల్లెలూయా. అది బయటకు వచ్చింది. అది బయటకు వచ్చిన వెంటనే నేను ఆలోచన చేసి ప్రార్థన చేశాను, ప్రభా నా కోపం మంచిదే కదా ప్రభా అని ప్రార్థన చేయగా నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, మీది పోలీస్ ఎంక్వైరీ అయిపోద్ది, రేపు పొద్దునకి అయిపోద్ది, రేపు సాయంత్రానికి అయిపోద్ది అన్నారు. నా కోపము మొత్తం పోయి మళ్ళీ విశ్వాసం వచ్చింది. ఇప్పుడు నాకు ఈ విశ్వాసానికి రావడానికి ఏంటి కారణం?
నా కోపమా? నేను తిట్టుకోవడమా? ఆ ఫోన్ కాల్. వాడిని నన్ను బలపరచడానికి దేవుడు వాడిని నిలబెట్టాడు. హల్లెలూయా. సో ప్రతిసారి మన జీవితంలో బలపరచడానికి ఎవడు ఉండడం అంటాం. ప్రతిరోజు మనకి తోడుండేది ఇదే. హల్లెలూయా. ఇది ఎల్లప్పుడూ నిన్న నేడు రేపు ఏకరీతిగా, ఆదివారం లేదు, సోమవారం లేదు, పండుగలు లేవు. ఇది నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉంది. ఇది బలపరచాలంటే నువ్వు 38 సంవత్సరాల వాడు ఉన్నట్టే అలాగే ఉన్నావు అనుకోండి. నా దగ్గర మంచి బైబిల్ ఉంది, మంచి లెదర్ బైబిల్ ఉంది అని చెప్పుకుంటే సరిపోదు. ఆ బైబిల్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే దేవుడు నిన్ను బలపరచడం మొదలు పెడతాడు. హల్లెలూయా. సిల్లి గవ్వ లేకపోయినా పర్లా, సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. సంతోషము సమాధానం దీంట్లో ఉన్నాయి, గుప్తమై ఉన్నాయి. ఇదే బెతెస్దా కోనేరు. ఈ కోనేరులోకి ఎవరు దూకితే, ఎవరు ఓపెన్ చేస్తే, ఎవరు ముందుకెళ్తే, ఎవరు చూస్తే వాడు కనబడుతుంది. ఎక్కడో నువ్వు ఉంటే నీ కోనేరు నీకు ఏం జరుగుతుంది? కోనేరు దగ్గరే మనం కూర్చుంటే మనకన్నా ముందు పడేవాడు కుష్టి వ్యాధితో ఉన్నాడు నిన్నటి దాకా, ఈరోజు ఆ కుష్టిపోయిందని కనబడి నువ్వు బలపడతావు. సో దేవుడు అదే చెప్తున్నాడు. తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మా స్టేటస్ పెట్టింది, పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది నీకు రేపు. నెక్స్ట్ రోజు ప్రేయర్ పెట్టుకున్నాం మేము 15వ తారీఖు. పాస్టర్ గారు పిలిచి 1 year అయింది చర్చ్ కట్టి, అక్కడ అదే ఇల్లు కట్టి గృహప్రవేశం చేసి పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన జరిగింది, భోజనం అయింది. పోలీస్ ఆయన నాకు ఫోన్ చేశాడు, రమ్మన్నాడు. వెళ్ళాను, మాట్లాడాడు, అన్ని చెక్ చేశాడు. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను, ప్రేయర్ చేసుకున్నాను. శనివారం ఎంక్వైరీ అయిపోయింది ఆయన సైడ్ నుంచి. పాస్పోర్ట్ ఆఫీస్కి మళ్ళీ పంపించారు. పొద్దునే నాకు ఆ మెసేజ్ పెట్టింది, అది ప్రాసెస్లో ఉంది, అయిపోతుంది, డిస్పాచ్ అవుతుంది పాస్పోర్ట్. మంగళవారం హైదరాబాద్ వెళ్ళాలి, 3 రోజులు మీటింగ్స్ ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్లైట్లో వెళ్ళాలి అని మాట్లాడడానికి పిలుస్తున్నారు. ఇవన్నీ జరగడానికి ముందు నేను ఏం చేశాను తెలుసా మీకు? అది నా ఇంట్లో ఉంది క్యాలెండర్ మీద 20వ తారీఖు రౌండ్ చేసి, ప్రభు 20వ తారీఖు కల్లా నా పాస్పోర్ట్ పని అయిపోవాలని ప్రార్థన చేస్తాను. ఇది 18, 19 మంగళవారం అయిపోయినందుకు వందనాలు. గట్టిగా చెప్తాం. దేవునికి మనము జరక్క ముందే చెప్పడం మొదలు పెడితే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు వాక్యం ఏంట్రా అంటే 19వ వచనం, మళ్ళీ ఒకసారి చదవడమ్మా. కాబట్టి యేసు వారికి ఇట్లు ఇచ్చాను, తండ్రి ఏది చేయుటకు అదే కానీ చాలు. ఇది వాక్యం, ఈరోజు మన వాక్యం. తండ్రి ఏదైతే చేయమని యేసుక్రీస్తు వారిని పంపించారో అది చేయడానికి యేసే వచ్చాడంట. నమ్మినోడు ఆమె చెప్పండి. ఆమె యేసే ఎందుకు వచ్చాడు? తండ్రి చెప్పాడు నువ్వు చచ్చిపోవాలి. చచ్చిపోవడానికి వచ్చాడా? చచ్చిపోయాడా? తిరిగి లేచాడా? మళ్ళీ రాబోతాడు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళందరూ వచ్చి అంటారు, ప్రధానులు లేకపోతే ఇక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, అసలు ఆదివారం నువ్వు ఎందుకు వస్తావు? విశ్రాంతి దినం, ఆ రోజు ఏం చేయకూడదు, నువ్వు ఎందుకు వాడిని స్వస్థపరిచావు అంటే దేవుడు ఏమి సమాధానం చెప్తాడు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన చేశాడు అని వీళ్ళు నిందారోపణ చేస్తున్నప్పుడు వేసే అన్న మాట, ఒరే నాయన నేను చేయలేదు, ఇది మా నాన్న చేయమన్నట్టు చేశాను, అంతే మా నాన్న చిత్తాన్ని చేశాను నేను అనగానే వాడికి బాగుంది. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి దేవుడు వచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, యేసుక్రీస్తుకి తనంతట తాను చేయడానికి అధికారం దేవుడు ఇచ్చాడా? తండ్రి ఇస్తున్నప్పుడు మీరు పక్కన లేనట్టు ఫీల్ అవుతారు ఇక్కడ. తండ్రి యేసుక్రీస్తు వారిని నువ్వు వెళ్ళాలి, నేను లోకం ఎంతో ప్రేమించాను, అద్వితీయ కుమారుడుగా నువ్వు పుట్టావు, నాకు పంపిస్తున్నాను, వాడి కోసం చచ్చిపో అని చెప్పి ఈ భూమి మీద సర్వాధికారం నేను నీకు ఇచ్చాను అని చెప్పాడా లేదా? మరి ఇప్పుడు ఏసే సర్వాధికారం ఉందా లేదా? చచ్చిపోయిన వాళ్ళు లేపనెత్తే శక్తి ఉందా? కుష్టి వ్యాధి వాడిని ముట్టితే కుష్టిపోయే శక్తి ఉందా? రక్తస్రావంతో ఉన్న స్త్రీ చేయబడితే స్వస్థత వచ్చిందా? కళ్ళు లేని కళ్ళు వచ్చినాయా? ఆయన చేయగలడా? ఎందుకని ఆయన ఇక్కడ చేయకుండా, నేను చేయలేదు, ఇది మా నాన్న చేయమన్నాడు, మా నాన్నే చేశాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మేము నేను అడిగే ప్రశ్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సామర్థ్యం ఉంటుంది, నేను చేయగలను, నేను తలుచుకుంటే. మనం అనుకుంటా ఉంటాం కదా, నేను అది చేయగలను, నేను దాంట్లో గొప్ప, దాంట్లో దిట్ట, అది బాగా తెలుసు అని అనుకుంటాం కదా. అలా అనుకోని తర్వాత దాన్ని పక్కన పెట్టి, ప్రభా నేను చేయగలను కానీ నేను చేయను, నీ చిత్తం చేస్తాను ప్రభా అన్నవాడే నిజమైన క్రైస్తవుడు అంట. నమ్మినవాడు ఆమె చెప్పండి.
అదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మన జీవితాల్లో. నేను తలుచుకుంటే నాకున్న జ్ఞానం ఏంటో తెలుసా, నా సర్టిఫికేట్లు ఏంటో తెలుసా, నేను బండెలా చదువుతాను తెలుసా, ఒక్కొక్క రకంగా నేను పాడతాను తెలుసా, నేను వాక్యం చెప్తాను తెలుసా. గర్వము మన మీద ఏర్పడి చేస్తుంది. గర్వం దేవుడి నుంచి రాదు. గర్వం ఉన్న దగ్గర దేవుడు ఉండడు. గర్భిష్ఠుల్ని దేవుడు ఏం చేస్తాడంట, అడుగుతాడు. ఎప్పుడు మనకి గర్వం వచ్చింది? నేను అన్నప్పుడే వచ్చింది. మనము అన్నప్పుడు రాదు. ఎప్పుడైనా ఆఫీస్లో పనిచేస్తున్నా, లేకపోతే మన ఇంట్లో ఉన్నా, ఏదైనా జరిగినప్పుడు, మనకి ఏదైనా వచ్చినప్పుడు, నా కుటుంబం అంతా నాకు సహాయం చేయబట్టి నేను నిలబడ్డాను, ఈరోజు సాధించాను అని చెప్పేవాడే నిజమైన క్రైస్తవుడు. అలా చెప్పరు. నేను కష్టపడ్డా అంటే వాళ్ళ నాన్న కష్టపడేసా డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ అమ్మ రోజు వాడికి పొద్దునే లేచి టిఫిన్ క్యారేజ్ కట్టలేదు కాలేజ్కి వెళ్ళడానికి. నా కుటుంబము సహాయం చేస్తే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పేవాడే లేకుండా పోయాను. నేను కష్టపడ్డాను అంటాడు ఒకడేమో నేను కాబట్టే ఇది సంపాదించుకుని అంటాడు అనుకోడు. కానీ యేసుక్రీస్తు అని ఎంత తగ్గించుకున్నానంటే చూసారా, నేను చేయగలను కానీ నేను చేయను ప్రభా, నీ చిత్తం చేస్తాను, నువ్వేం చేయమంటావు చెప్పు అన్నాడంట. ఆ స్థితులు, ఆ పరిస్థితులు. అప్పుడు తండ్రి చెప్పాడంట, వాటిని లేచి వెళ్ళిపోమని చెప్పాను. సేమ్ అదే మాట చెప్పాడు, ఈ పరుపుని ఎత్తుకొని వెళ్ళిపో. వీళ్ళు వచ్చారు వెంటనే ఆయన్ని పట్టుకోవడానికి, ఆయన్ని చంపడానికి. కానీ ఆయన ఇచ్చిన ఉత్తరం, ప్రత్యుత్తరం ఏమని ఇచ్చాడు? తండ్రి చిత్తాన్ని, మళ్ళీ ఒకసారి చదవమ్మా మాట 19. ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాడు. తండ్రి ఏది చేట కుమారుడు చూచెనో అదే కానీ తనంతట తాను ఏది ఆమె కిందకి ఆయన వేటిని చేయనో ఆమె యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, బాబు ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఆయన నా ద్వారా చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది యేసయ్య చేతిలో వాడబడాలని ఇష్టపడుతున్నారు? మీ చేతులు కుడి చేయి పైకెత్తండి. నేను యేసయ్య చేతిలో వాడబడాలి. ఓకే, అందరికీ ఉంది. మీకు కూడా ఉందా? దానికి కూడా ఉందంట. మనందరం దేవుడి చేతిలో వాడబడాలంటే 1, 2, 3, 4 చేయాలి. 4 చేస్తారా? ఎక్కువ ఎక్కుతారా? 4 చెప్తాను. మొదటిది ఆయన్ని మీరు తెలుసుకోవాలంట. ఇర్మియా 9:24 చదువుతారా? నెంబర్ 1 పాయింట్. ఇర్మియా 9:24. అతిశయించువాడు చాలు. మనము దేవుణ్ణి తెలుసుకున్నాము. ఎంత తెలుసుకున్నాము అంటే, చాలా మంది ఇది చూడండి, యూత్ అంతా ఆడపిల్లలు చూడండి, ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఫాలో చేస్తూ ఉంటారు కదా, సినిమా యాక్టర్లు ఫాలో చేస్తారు. నాకు తెలిసిన ఆడపిల్లలు ఉన్నారు మా సండే స్కూల్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాడు పెద్దోళ్ళు అయ్యారులేండి. వాళ్ళు ఏం చేసేవాడు అంటే, కేరళలో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు పాటలు పాడేవాడు ఎవడోడు, వాడిని వీళ్ళు ఫాలో చేస్తున్నారు. ఎంత ఫాలో చేస్తానంటే, వాడు ఏం తింటాడో కూడా వీళ్ళు తెలుసు, తినేవాడికి తెలియదు. వాడు ఏం తింటాడు, ఎలాంటి కలర్ వాడికి ఇష్టమో, ఎలాంటి బట్టలు వాడికి ఇష్టమో, ఎలాంటి చోటకి వెళ్ళాలని వాడు ఆశపడతాడు, అన్ని వాడి గురించి వీళ్ళు తెలుసుకుంటున్నారు. ఎందుకని? వాడంటే ఇష్టపడుతున్నారు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, వాడికి వీళ్ళు ఇష్టపడుతున్నాడు వీడిని అని తెలుసా, ఆరాధిస్తున్నారు వాడిని అని వాళ్ళకి తెలుసా వీళ్ళు. కానీ ఇక్కడ ఏసే అంటున్నాడు, అది చదువమ్మ, అతిశయించువారు దేనిని బట్టి అతిశయించాలంటే, నీతి న్యాయములు జరిగించుచు చాలు, నేనే యెహోవానని గ్రహించి నేనేమైతే చెప్తానో అది చేయడానికి ముందుకు వస్తే వాళ్ళే దేవుని చిత్తాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. మొదటిది మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎంత తెలుసుకోవాలి? 10%, 20 ఎంత తెలుసుకోవాలి? స్వామి ఎంత తెలుసుకోవాలి? ఎంత తెలుసుకోవాలి శ్రీజ? పూర్తిగా
ఆయనకి ఏమి ఇష్టము, ఆయనకి ఏది మాట్లాడితే ఇష్టము, ఎలా చేస్తే ఇష్టము, ఎక్కడికి వెళ్తే ఇష్టము, ఎలా నడిస్తే ఇష్టము, ఎలా బట్టలు వేసుకుంటే ఆయనకి ఇష్టము, ఆయనకి నచ్చినట్టుగా మనం మారిపోతే అదే అంట దేవుడు నన్ను తెలుసుకున్న వాళ్ళు అతిశయించాడు. అప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చాడు, ఏసై పిల్లోని రాలేను, ఏసై కుమార్తెను రాలేను, గట్టిగా గర్వంగా చెప్పొచ్చాడు. పౌలు చెప్పాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అలాంటి ధైర్యం ఉందా మనకి? అలాంటి క్రైస్తవులు మనం ఎవరైనా వచ్చి ఒక ప్రశ్న అడిగితే క్రైస్తవులుగా బైబిల్లో నుంచి సమాధానం చెప్పేవాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాటితో గొడవాడకుండా. మొదటిది యేసయ్యని మనము తెలుసుకోవాలంట. తెలుసుకుంటేనే ఆ అతిశయం మనకు రావాలంట. అతిశయం కూడా ఎలా ఉండాలంట? నేను యెహోవాని ఎరిగాను ఎక్కువగా అని ఆ అతిశయం రావాలంట. రెండవది అదే అదే తెలుసుకోవడంలోనే కీర్తనలు 46:10. 46వ కీర్తన 10వ వచనం. ఊరకుండుడి నేనే దేవుడని. చాలు. మనం ఏం చేయాలంట? ఊరకనే ఉండాలంట. ఫస్ట్ ఈ ఒకటే మన జీవితానికి గోల్ ఉండాలంటే ఏంటది? నేనే దేవుడని ఎరగండి. చాలా మంది దేవుళ్ళని చెప్పుకొని తిరుగుతున్నారు. పాస్టర్లే. అమెరికా దేశంలో ఒక ఆమె ఉంది, ఆమె ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటుంది, నేనే యేసయ్యని చెప్తుందంట. నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నమ్మేవాళ్ళు ఉన్నంత కాలం ఇలా మోసం చేసే వాళ్ళు వస్తానే ఉంటారు. యేసయ్య అంటున్నాడు నేనే దేవుణ్ణని. మీరు తెలుసుకోవడానికి ముందు ఏం చేయాలి? అవి ఇవి చేయకుండా ఊరకనే ఉండాలి. అంటే ఏది నీ దగ్గర రాదు నీ మైండ్లోకి. ఈ బైబిల్లో ఈ కింద 2 అట్టలు ఉంటాయి, ఇటు ఇటు. ఈ 2 అట్టల మధ్యలో ఉన్నదాన్ని మనం నమ్మాలి. ఈ 2 అట్టల బయట నుంచి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి, అలా అంట ఇలాగంట అని నమ్మకూడదు. నేనే దేవుడిని మనము ఎరగాలి. ఎరగాలంటే ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాలంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆయన ఉన్నాడని, ఆయన మారని దేవుడని, మార్పు లేని దేవుడని నమ్మాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను. 1 యోహాను పత్రిక 4:8. 1 యోహాను పత్రిక 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. చాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి యేసయ్య తెలుసు? మంది చేతులు ఎత్తుతారు. ఎత్తండి. యేసయ్య తెలుసా? ఎత్తనమ్మా. అక్క యేసయ్య తెలుసా? అక్క నీకు ఈ మధ్య తెలిసినట్టున్నా. ఏ స్టీఫెన్ యేసయ్య తెలుసా? బాబు విజయ్ తెలుసా? డౌట్ చెప్తున్నా బాబు విజయ్. అది నీ పేరేంటా? శ్రావ్య. యేసయ్య తెలుసా? ఓకే. మళ్ళీ చదవండి ఇప్పుడు వాక్యం. 1 యోహాను పత్రిక 4:8. చాలు. ఇప్పుడు ప్రేమించకుండా కొంతమంది చూస్తే అరుస్తూ ఉంటారు, కుక్క కన్నా దారుణంగా. వాళ్ళలో ఏం లేదు. సరే ప్రేమని పక్కన పడేయండి, ఎవరు లేరు, తీసేయలేరు. చాలా మంది నేను యేసయ్యని ఎరిగానని చెప్తూ ప్రేమ లేని వాళ్ళుగా ఉన్నారు. అసలు ప్రేమ అంటే ఏంటని ఒక పాపను అడిగారండి అమెరికా. దీనికన్నా చిన్నవాడు, చాలా చిన్న పిల్ల, మేబీ 1st, 2nd క్లాస్ అవుతుంది. ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ పాపను అడుగుతున్నాడు, వాట్ ఈజ్ అ లవ్ అని అడిగాడు. ఆ పిల్ల చెప్పిన ఆన్సర్ తెలుసా? షాక్. యూట్యూబ్లో ఉంటుంది చూడండి. అమ్మాయి ఏమనిందంటే, నాకు ఆకలి వేస్తే నా ఆకలిని పక్కన పెట్టి రోడ్డు మీద ఉన్నవాడు ఆకలి తీర్చడమే నిజమైన ప్రేమ. చిన్నపిల్ల. వెంటనే షాక్ అయ్యాడు ఆ రిపోర్టర్. మరి మన ఎదురుగా చికెన్ ఏమంటారు, గ్రిల్ చికెన్ పెట్టామనుకోండి, మెరిసి లేదు, ఆ పక్కన నుంచి అమ్మా అని ఎవరు అడుగుకునేవాడు వచ్చారు. అప్పుడు ఏం చేస్తాం మెరిసి? నువ్వు వెంటనే లేచిద్ది, వెళ్ళి తరిపేసుకొని వచ్చి కూర్చొని తింటాం కదా. తింటున్నప్పుడు ఎవరైనా మనం చూస్తే లేదంటే అన్నారనుకో అయిపోయా హిస్టరీ. చిన్నప్పుడు మా నాయనమ్మ ఉప్పు తీసుకొని తుత్తు అని చేసేది, ఉప్పు వేసేది. నా మీద ఎందుకు వస్తున్నావే అనేవాడిని నేను. అలా వేస్తే దిష్టి రాదు దగ్గర. దిష్టి అంటే ఏంటి? ఎట్లా ఉంటుంది చూసారు ఎప్పుడైనా? ఎట్లా ఉంటుంది దిష్టి తెలియదు, కానీ తాడు మాత్రం కట్టుకుంటాం కదా. ఆ తాడుకి భయపడే దిష్టి రాదంట. అసలు దిష్టి అంటే ఏంటి? ఇవన్నీ లేవండి మూఢనమ్మకాలు. కానీ యేసయ్య చెప్తున్నాడు, నన్ను ఎరగడమే, నన్ను తెలుసుకోవడమే
ఆ చిన్న పాప చెప్పినట్టు నాకు ఆకలేస్తుంది, కానీ నేను రోడ్డు మీద ఉన్న వాళ్ళ ఆకలి తీర్చాలి అనుకోవడమే ప్రేమ. ప్రేమ లేని వాడైతే నా వాడు కారణం దేవుడు వాక్యం చెప్తుంది. భాషల్లో మాట్లాడి అద్భుతాలు చేసేవాడు అయినా కూడా ప్రేమ లేని వాడైతే వృద్ధుడే అని దేవుడు వాక్యం చెప్తుంది. చాలా చాలా మాటలు చెప్తా ఉంటారు, చేతంలో ఏముండవు. సో మొదటిది దేవుడు యెహోవా అని తెలుసుకోవాలి, దాంట్లో అతిశయించాలి. నెంబర్ 1, మీరు అతిశయించేవాడు ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి. నేను బాప్టిజం తీసుకున్నా అని చెప్పుకోవడం కాదు, దానికి తగ్గట్టుగా జీవించాలి. పోయిన ఆదివారం చూస్తే మా చుట్టాలు గిట్టాలందరూ 10 మంది వచ్చారు, మొత్తం నిండిపోయింది ఇక్కడ. అంటే నేను నిండిపోవాలని ప్రతి వారం కోరుకోను. వచ్చే 10 మంది అయినా వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారం నడిచేవాళ్ళు ఉంటే చాలా, అదే కోరుకుంటాను. అదే పాస్టర్గా నాకు కావాల్సింది. అది ఎవరైనా కూడా, అది మా చెల్లైనా, నా భార్య అయినా, మా అమ్మాయి, ఎవరైనా అలా ఉండాలని కోరుకుంటాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఉన్నారు. ఏం మార్పులు కనపట్ల, ఎవరో ఒకళ్ళిద్దరు కనపడుతుంది. వాళ్ళని చూసి సంతోషిస్తాను నేను. ఇప్పుడు నేను పాస్టర్గా మీ జీవితాల్లో మార్పులు, అద్భుతాలు, దేవుడి కార్యాలు నేను చూసినప్పుడు నేను సంతోషిస్తే, మిమ్మల్ని సృష్టించిన ఆయన పోలిక, ఆయన స్వారూప్యంలో ఆయన ఎంత సంతోషిస్తాడు. ఆయన సంతోషం గురించి ఆలోచించండి మీరు. కానీ ఎప్పుడు మనుషుల్ని మనము సంతోష పెట్టాలనే చూస్తాం. దేవుణ్ణి తెలుసుకోవడానికి కష్టపడండి. దేవుణ్ణి తెలుసుకోవడానికి రాత్రంతా మెలకుగా ఉండండి. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఉదయం వెళ్ళండి. దేవుణ్ణి తెలుసుకోవడానికి కష్టపడండి. నెంబర్ 1 తెలుసుకోవాలి ఆయన. నెంబర్ 2 వినాలి ఆయన మాటలు. చూద్దాం యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. 10:27. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును. చాలు. ఇప్పుడు మనం ఎవరు? దేవుడు మేపే గొర్రెలం కదా, ఆయన గొర్రెలకు మంచి కాపరి కదా. చాలా మంది యూట్యూబ్ లో కూడా మనల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు, గొర్రెలు. అవును, మన గొర్రెలే, నిజంగా మన గొర్రెలు. వాటి బర్రెలు మాట సీరియస్ చెప్తారు. మన గొర్రెలంట ఆయన కాపరి మాట వింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, గొర్రెలు వెళ్తున్నప్పుడు, మేకలు వెళ్తున్నప్పుడు చూడండి, మేకలు మాటేనా, గొర్రెలు తగ్గించుకొని ఉంటాయి. గొర్రెలు స్వరం పెట్టారు, అది సౌండ్ చేసి చాలా ఇవి రోడ్డు పక్కకి నడుస్తుంది. బర్రెలు చూడండి, ఇట్టిట్ట నడుస్తూ ఉంటారు రోడ్డు మధ్యలో. చూసారా, మా నొన్న వైపు వచ్చారంటే రోజు బర్రెలు కనబడతా ఉంటాం. స్పీడ్ బ్రేకర్లు కూడా మేము ఆగం, బర్రెలకి ఆగుతాం. వాళ్ళు బర్రెలు, మనం గొర్రెలు. బర్రెలు చూసారా, ఎప్పుడైనా రోడ్డు పక్కకి వెళ్ళి మట్టిలో పేడేస్తాయా? రోడ్డు మీద పోసుకుంటా పోతాయి, రోడ్డు మీద వేసుకుంటే పోతాయి. వీళ్ళు ఎత్తుకొని దాన్ని తాగడము, తినడము, ఆ దరిద్రం ఉంది కాబట్టి ఇంకెట్లా ఉన్నారు. మనం గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయండి. మనం వింటున్నామా? మొదట ఆయన తెలుసుకున్నామా? రెండవది ఆయన విన్నామా? కొన్నిసార్లు ఫోన్లు చేసినప్పుడు మనము, స్టీఫెన్ ఉన్నాడు, స్టీఫెన్ హైదరాబాద్ వెళ్ళాడు. మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు ఎవరో తెలీదు, కానీ వాళ్ళ స్వరాన్ని మనం వింటాం ఫస్ట్. తర్వాత వాళ్ళని వెళ్ళి కలుస్తాం, రెండవది. మూడవది వాళ్ళ గురించి తెలుసుకుంటాం. తర్వాత వాళ్ళతో పాటు పని చేస్తున్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకుంటాం. ఇంత ప్రాసెస్ ఉంది. కానీ యేసయ్య మొదటిది ఏమంటాడంటే, ముందు నన్ను ఎరగండి మీరు, నేను ఎవరో తెలియాలి మీకు. నేను రాయిని కాదు, నేను రప్పని కాదు, నేను చెట్టును కాదు, నేను పుట్టను కాదు. ఈ భారతదేశం అన్నింటినీ పూజిస్తాను. చీపురిని పూజించేవాడు ఉన్నారు తెలుసా. ఇంటి ముందు చీపురు పెడితే అంటే ధైర్యం చూసి చీపుకి వెళ్ళిపోతాడు. ఇది గంగా చీపురేనా అనుకుని వెళ్ళిపోతాడు, అడ్డంగా వేస్తాం. నిజమైన దెయ్యాలను చూసి భయపడద్దు. అసలైన దెయ్యాలు మనలోనే ఉన్నాయి. మనమే అసలైన దెయ్యాలు. ఆయన ఇక్కడే వచ్చింది వెంటనే చూడు, నిజమే, మనమే చెడు ఆలోచనలు, చెడు తలపులు, చెడు ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు చెడు ఏం చేస్తుందంటే మంచిని డామినేట్ చేస్తుంది. చెడు ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నల్లగా మురుగుందనుకోండి, ఒక చిన్న టీ గ్లాస్ లో నువ్వు మినరల్ వాటర్ పోసినా కూడా అది ఆ చెడు బయటికి రాదు. ఈ చెడుతో నిండిపోయిన ఈ గ్లాస్ తీసుకెళ్లి ఒక ట్యాప్ కింద ఫుల్ స్పీడ్ లో పెడితే ఈ స్పీడ్కి వెళ్ళే వాటర్ దాంట్లో ఉన్న చెడునంతటి బయటకు తీసుకొచ్చి కొన్ని నిమిషాల తర్వాత అది మొత్తం మంచి వాటర్ గా మారుతుంది. హల్లెలూయా. వాక్యంకి మనము అవకాశం ఇస్తే ఆ వాక్యం
వాక్యము బలంగా మనల్ని తాకినప్పుడు, మనల్ని కడిగినప్పుడు మనము పరిశుద్ధులుగా మార్చబడతాం. కానీ ఎవరు వాక్యాన్ని బలవంతంగా ఎక్కించుకోవడానికి ఇష్టపడరు. కొంతమందికి వాక్యం చెప్తుంటే ఏమనుకుంటారు, నాకే చెప్తున్నాడు, నన్నే, నేను బాగా తెలుసు ఆయనకి, ఇట్లా ఉంటాయి వాక్యం. ఇప్పుడు ఇక్కడ నిలబడుతున్న నాకు కూడా ఈ వాక్యం తగ్గుతుంది. అది 2 అంచెలు కలిగిన ఖడ్గము, ప్రాణాత్మ మూలుగులోకి వెళ్తుంది. ఆ వాక్యాన్ని వాక్యంగా తీసుకుంటే, మనము గ్రహిస్తే అప్పుడు నడుస్తాం. అవును, నేను బైబిల్ చదవట్లా, నేను మోకరించి ప్రార్థన చేయట్లా, కృతజ్ఞతలు చెప్పట్లేదురా, నేను డబ్బు ఉన్నప్పుడు ఒకలా ఉంటాను, డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటాను, గ్రహింపులోకి మనం వెళ్ళట్లా. యేసుక్రీస్తు వారు ఎక్కడ మాట్లాడినా గ్రహింపుకి వెళ్ళి ఏడ్చేవాళ్ళంట. ఎక్కడైనా వాక్యం చెప్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడ్చేవాడిని చూసారా? నాకు తెలిసినప్పుడు ఒకరు ఉన్నారు, కొంతమంది, చెప్పలేదు నాకు పేరు, ఇంతకుముందు వచ్చేవాడు, ప్రతిదానికి ఏడుతారండి. చూసేవాళ్ళు కూడా అమ్మో మామూలు భక్తురాలు కాదు, వాడు చేసిన బాబుని ఎవడు చేయలేదు. అంటే నేను వాళ్ళని జడ్జి చేయట్లా. యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, నేను జడ్జి చేయను, నా తండ్రి చెప్పింది నేను చేస్తాను. పాపం ఉన్న చోట ఏసే ఉండడంట, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. మనం పాపపు ఆలోచనలు కలిగి, పాపపు చూపులు చూస్తూ, పాపంలోనే బ్రతుకుతూ, మళ్ళీ మనం మంచి కావాలి, ఆశీర్వాదం కావాలంటే ఎట్లా ఉండదు చెప్పండి? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉండదు అన్నాడు దేవుడు. ఇవాళ ఉన్న క్రైస్తవులు 99% నులివెచ్చగా ఉన్న వాళ్ళే. అవకాశం వచ్చినప్పుడు హల్లెలూయా, లేనప్పుడు అదయ్యా. అంటే అవకాశం వచ్చినప్పుడు కలిసిపోతా ఉంటారు. నేను నా పాస్పోర్ట్ విషయంలో అసలు తగ్గలేదు. నేను క్రైస్తవుని, నేను వాక్యం చెప్తున్నాను, నా పేరు మారాలక్కడ. మారేదాకా ఇలాగ నేను పని చేస్తున్నాను. మామూలుగా నా పాత పేరుతోనే, నా పాత స్వభావంతోనే నేను ప్రూఫ్ పెడితే ఈ పాటికి నా చేతిలో పాస్పోర్ట్ ఉంటుంది. ఎందుకని నేను ప్రయాసపడతానంటే, నేను మారానని నేను గ్రహించాను, ఆ మారిన అనుభవాన్ని నేను పొందుకున్నాను, ఆ ఆశీర్వాదాన్ని నేను చూస్తున్నాను కాబట్టి దానికోసం నిలబడ్డాను. అందుకే యేసయ్య ఈరోజు నీకు నాకు చెప్పిన మొదటి మాట, నన్ను ముందు మీరు ఎరగండి, ఎరిగిన తర్వాత నా స్వరాన్ని వినండి. ఇంకొక మాట చూపిస్తాను స్వరం వినడంలో. యాకోబు పత్రిక 1:9. యాకోబు పత్రిక 1:9 చదువుదామా? యాకోబు 1:9. ఏలయనగా మడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము. చాలు. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉందనుకోండి, మనం ఎలా ఉంటాం? శిరీష, నీకు రాజుకి మీ ఇద్దరు పేరు మీద 2 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటాం? అది చెప్పండి రా. మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి, మీ నాయనమ్మ దగ్గర, మీ అమ్మ దగ్గర. వెరీ గుడ్. చెప్పండి కొట్టండి రా సౌమ్యకి, చెప్పండి కొట్టండి గట్టిగా. ఎలా ఉంటాం? ఈ అమౌంట్ లెక్క చేయం. మీరు వచ్చి ఇక్కడ కూర్చొని, ఏ జరుగు, కార్కి పక్కన కూర్చో, శ్రీజ ఎంత నేను జీతం? 15,000, 45. దర్జా మారిపోతాయి మాటలు, మన ప్రవర్తన. నాకు తెలుసు, చాలా మంది చూసా నేను, డబ్బులు లేనప్పుడేమో భలే ఉంటున్నాడు ఇట్లా, అయ్యా నీకు డబ్బులు వచ్చిన తర్వాత చూడాలని గర్వం ఎంత ఉండదు వాడి మాటలు కూడా. దాన్ని కూడా ఎంత చేశారు దేవుడు అంటున్నాడు వాళ్ళని, యాకోబు పత్రిక రాయిస్తూ, ఎండ ఎక్కువైతే మాడిపోతారంటాడు. 37వ కీర్తనలో మనం చూస్తే, చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యములు చేసేవాడిని చూసి మత్సర పడకము, వాళ్ళు ఆకు వాడినట్టు పడుతున్నారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, కొంతమంది నా జీవితంలో బోర్డు మంది చూశాను. నేను చేసిన ఇంతకుముందు ఆర్గనైజేషన్ ఆయన పిలిచి కూర్చోబెట్టాం, 2 గంట క్లాస్ పీరియడ్. నువ్వు దేనికి పనికిరావు, నీ జీవితంలో ఏం సంపాదించలేవు అన్నాడు. నవ్వుకుంటూ బయట కూర్చారు. ఇప్పుడు ఆయన ఒకసారి చెప్పాను సాక్ష్యం, ఆయన నాకు ఫోన్ చేసి నాకు ఉద్యోగం కావాలయ్యా చూడే. ఆయన మీద డబుల్ రేంజ్ లో దేవుడు నన్ను ఉంచాడు. అందులో దేవుడు మనల్ని లేవనెత్తాలంటే, దేవుడు మనల్ని నిలబెట్టాలంటే
అలా నిలబెట్టాలంటే మనం చేయాల్సిన 4 2 చెప్పాను నేను. ఒకటి ఆయన తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? పూర్తిగా తెలుసుకోవాలి. చాలా మందికి సగమే చేశాయి, సగం తెలియదు. రెండవది ఆయన స్వరాన్ని వినాలి. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. మరి మీరు గొర్రెల బర్రెల మీరే చూసుకోండి. నెక్స్ట్ కీర్తనలు 46 ఇంకొకటి సామెతలు 8:34 చదవండి ఎవరైనా. 8:34 సామెతలు, కీర్తనలు 46:10. ఓకే, చదివేసాం ఆల్రెడీ. నెక్స్ట్ సామెతలు 8:34. సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం. నా గడప యొద్ద కనిపెట్టుకొని, ఆ. నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. చాలు. మొదటిది ఆయన తెలుసుకోవాలి. రెండవది ఆయన మాట మనం వినాలి. వినాలంటే ఎక్కడ ఉండాలంట శ్రీజ? ద్వార బంధం అంటే తెలుసా? గుమ్మం. తర్వాత చదువు. అనుదినము, ప్రతిరోజు గడప దగ్గర ఉండాలి. ఫస్ట్ ద్వార బంధం అంటే పైన ఉంటుంది. అది లాస్ట్. ఇక్కడ ఆయన ఉపదేశాన్ని విని గుర్తు పెట్టుకొని గ్రహించి ఆచరించినప్పుడే దేవుడు మన జీవితాల కార్యం చేస్తాడు. చాలా మంది వింటారు, చెవులు ఉంటాయి వాళ్ళకి, పెద్ద పెద్ద చాటలంతా. మరి ఇంటారు ఏంటో నాకు తెలియదు. ఆదివారం చెప్పింది మళ్ళీ ఆదివారం గుర్తుండదు. నేను 1-2 సార్లు అడుగుతా ఉంటాను, ఏం చెప్పాను లాస్ట్ వీక్ అని కావాలని అడుగుతాను. తెలివి కాదు, నా నోట్స్ ఉంటుంది నా దగ్గర. నా నోట్స్లో ఏం చెప్పాను పోయిన ఆదివారం నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నోట్స్లో రాసుకుంటే సరిపోద్దా? ఎవరి లోపల ఏం చేస్తున్నారు? హలో, రాసుకుంటే సరిపోద్దా? వెతకాలి కదా. ఎలా వెతకాలని చదివింది శ్రీజ? అనుదినము ఆయన గడప దగ్గర, ఆయన ద్వార బంధకముల మధ్యలో ఉండి ఆయన ఉపదేశమును వినాలి. మార్తా మరియ ఇంటికి యేసుక్రీస్తు వారు బాగా వెళ్ళేవాడంట. బేతనీ వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు రాగానే వెంటనే మరి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని కూర్చుంటుందంట. ఆయన ఏం చెప్తాడు విందాము. మార్త ముందంట ఏం చేసింది? వెళ్ళి బిర్యానీ చేస్తా ఉంటుందంట. అబ్రహాం తీసుకొచ్చి బిర్యానీ చేస్తా ఉంటుంది. సో ఇప్పుడు ఆమె చేసేది తప్ప, మరీ చేసేది తప్ప? ఇద్దరు చేసేది కరెక్టే. కానీ యేసుక్రీస్తు వారు కొంతకాలమే మనతో ఉంటారు ఈ భూమి మీద. తర్వాత ఆయన కనబడరు, కానీ ఆయన పరలోకంకి వెళ్ళిపోతారు. వెళ్ళే లోపు మనం ఆయన దగ్గరకు వచ్చి ఏమి నేర్చుకోవాలో, ఏం వినాలో అన్ని వినాలని మరీ కోరుకుంది. కానీ మార్త భోజనం చేయడానికి అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మార్త మార్త అని గట్టిగా అరిచి విస్తారమైన పనులు పెట్టుకున్నావేంటి? చాలా మంది చర్చిలో భోజనాలు ఆదివారం కూడా జరుగుతున్నప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంటుంది, కింద వండుతూ ఉంటారు. వండి దగ్గర 10 మంది ఉంటారు. 10 మందికి వాక్యం. అందుకే మనం కూడా ఒకసారి పెట్టుకుంటాం భోజనాలు. అలాగా ముందే వండేసి 5కి 4కి వచ్చి లాస్ట్ టైం అక్క వాళ్ళందరూ కలిసి వండేసి అయిపోయింది. వాక్యం కూర్చోవాలి, వినాలంట. అనుదినం వినాలంట. వినటి వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వస్తుంది. వినేవారంగా మనం ముందుకు గాక. రెండోది అయిపోయింది. మూడోది ఏంటంట? ఫాలో చేయాలంట, ఆయన వెంబడించాలంట. మార్క్స్ వార్త 8:34. 8వ అధ్యాయం 34 వచనం. మార్కు రాసిన సువార్త. అంతటా ఆయన పిలిచి ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని చాలు. యేసుని ఏం చేయాలంటాడు దేవుడు? వెంబడించాలంట. ఎంతమంది మనం వెంబడిస్తున్నాం? ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఏమని ఉంటుంది? ఓకే, ఫాలోయింగ్ తెలుసా? ఫాలో, FOLLOW. ఫాలో అనగానే మనం ఏం చేస్తాం? టింగ్ అని వస్తాం. ఒక ఏమైంది? ఫాలోయింగ్. వెంబడిస్తున్నాం. వెంటనే ఆ పర్సన్ ఎవరో మనకు తెలియకపోయినా మనం ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి యాక్సెప్ట్ చేస్తున్నాం. ఫాలోయింగ్. కానీ యేసే చెప్తున్నాడు, ఎవడైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో తను ఉపేక్షించుకుని, అంటే నేను నా గర్వము, నా అహంకారం తీసి పక్కన పడేస్తాను, నా భూమి పక్కన పడేస్తాను, నా సిలువ నేను ఎత్తుకొని నేను వెంబడిస్తాను ప్రభా అన్నప్పుడు, అప్పుడు ఆయన ఆ సిలువ భారాన్ని ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. మనల్ని సిలువ మోసే ఆ శ్రమ నుండి, ఆ శోధన నుంచి, ఆ మరణం నుంచి దేవుడు తప్పిస్తారంటాడు. హల్లెలూయా.
నెక్స్ట్ ఇంకొక మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త 16:24. సేమ్ అదే ఉంటుంది, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల చూడండి, సువార్తల్లో ఈ మాట 2-3 సార్లు కనబడతా ఉంటుంది. అంటే తను ఎవడైతే ఆయన వెంబడించాలనుకుంటున్నాడు, తను ఉపేక్షించుకొని, తాను తగ్గించుకొని, తనకున్న గర్వాన్ని, అహంకారాన్ని, తన చెడుతనాన్ని తీసి పక్కన పడేసి తన సిలువను ఎత్తుకొని వెళ్ళినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు, అలా ఆయన వెంబడిస్తున్న సమయంలో ఒక రోజు ఆ సిలువను తీసివేసి ఆ చింతంతా ఆయన మీద వేసుకొని ఆయన నిన్ను నిలబెట్టి బలపరిచి స్థిరపరుస్తా అంటాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన వెంబడించట్లా. ఒకవేళ వెంబడించడానికి వచ్చినా కూడా మనలో ఇంకా అహంకారం, మనలో ఇంకా గర్వము, మనలో ఇంకా చెడు ఆలోచనలు, చెడు తలంపులు, అసూయ ఏర్పడి చేస్తున్నప్పుడు ఆయన వెంబడించిన వారి లెక్కలో ఉంటాం. మనం వెంబడించే వాడి లెక్కలో ఉన్నాం. వెంబడించాలంటే దేవుడు చెప్పిన కండిషన్ ఏంటి? తనను తాను ఉపేక్షించుకోవాలంటే తన స్వభావం ఇంకేం ఉండకూడదు. నేను కాదు ప్రభువా, యేసుక్రీస్తు అదే కదా చెప్తుంది 5వ అధ్యాయం 19వ వచనం. నేనేం చేసినా నేను చేసినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. మా తండ్రి చెప్పిన దాన్ని చేయడానికి వచ్చాను, అదే చేస్తాను, కొత్తగా నేనేం చేయను. హల్లెలూయా. మనం కూడా యేసయ్య చిత్తాన్ని జరిగించడానికి ఆయన వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మనలో ఉన్న చెడుని తీసి పక్కన పెడితేనే ఆయన వెంబడించగలం. హల్లెలూయా. ఇంకొకటి చూపిస్తాను వెంబడించడం గురించి, తర్వాత ముందుకెళ్దాం. పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఎన్నున్నాయి అక్కడ? మళ్ళీ చదువు స్టీఫెన్. మీరు మీ దేవుడైన యెహోవాకు ఫస్ట్ ఏం చేయాలంట? లోబడి. రెండోది భయపడి ఆజ్ఞలను అనుసరించి. మూడోది, నాలుగోది ఆయన మాట వినాలంట, ఆయనను సేవించాలంట. ఐదోది ఆయన హత్తుకోవాలంట. ఆరోది. ఇవన్నీ జరగాలంటే ముందు ఆయన ఎవరో తెలియాలి. నో యువర్ గాడ్ ఫస్ట్ది. రెండవది, లిసన్ టు యువర్ గాడ్. దేవుణ్ణి వినండి, ఆయన స్వరాన్ని వినండి. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. మూడవది, ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే మళ్ళీ మనకి దేవుడు ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్, ఆజ్ఞలను అనుసరించాలి, భయపడాలి, లోబడాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన మాట వినాలి. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఏ కొడుకు అయితే బాగా తల్లిదండ్రుల మాట వింటాడో వాడిని ఎక్కువగా ప్రేమిస్తారా ప్రేమించడం? వాడినే ఎక్కువ ప్రేమిస్తారు. మా స్లిసిలాగా పని చేయట్లేదు అనుకోండి, ఏం చెప్తారు? అయినా ప్రేమిస్తారు. తల్లిదండ్రుల మాట వింటే ఒకలా ఉంటుంది, వినకపోతే ఒకలా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు. మాట వినకపోయినా కూడా అల్లాడిచ్చేసి ఆడికి నచ్చిందే చేస్తాడు ఇంట్లో. అలా అడ్డోడు ఉన్నారు, గట్టోడు. మా దగ్గర రోహిత్ గారు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు రావట్లేదు, వాడు బాప్తిజం తీసుకున్నాడు. అరే ఏం వాడు రావట్లేదంటే ఆడేదో చెప్తాడు, పెట్టగదా నాకు సతీష్ కుమార్ చెప్పాడు. ఇంకోడు ఉన్నాడు, వారే ఏంట్రా వాడు ఇంకా వచ్చి ట్యూన్ చేయలేదు గిటార్ అంటే వాడికి కూడా చెప్తాడు. నేను ముందు నేను స్నానం చేశాను, నాకే సంబంధం అంటాడు. మరి పరలోకంకి వెళ్ళడానికి, పరలోకంకి ఫ్లైట్ వచ్చిందయ్యా, అందరూ ఎక్కాలి. కుటుంబం అంతా ఎక్కుతారా లేకపోతే ఫస్ట్ కొడుకు ఎక్కిపోతాడా? అందరం వెళ్ళాలి, అందరం సిద్ధపడాలి. పెళ్లికి వెళ్తాం, అబ్బా చూడాలి. ఇంకా మమ్మల్ని పెళ్లి కూతురు అక్కడ ఉందా కింద ఉందా అర్థం కదా, అలా రెడీ అయ్యేద్దాం. సిద్ధపడాలి, వెంబడించాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన మాట వినాలి. ఆఖరి చెప్పి నేను ముగించేస్తాను, నాకు అర్థం అవుతుంది. మీ మొహాలు చూస్తాను, నిద్ర వస్తుందా? ఆఖరి మాట ఎన్ని నేర్చుకున్నావు ఎవరైనా చెప్తే ముందుకెళ్తాం. 3. మొదటిది ఏంట్రా? తెలుసుకోవాలి. ఓకే. రెండోది ఆయన మాట వినాలబ్బా. ఓకే, వెంబడించాలి. వెరీ గుడ్. అయితే పర్లేదు, బాగానే వింటున్నాం. లాస్ట్కి ఆయన కోసం వేచి ఉండాలి మనం. కీర్తనలు 27:14. ఎవరు అబ్బాయిలు ఎవరు చదవకుండా ఇక్కడ ఉంటే నన్ను క్వశ్చన్ అడుగుతాడు మా అన్నయ్య అని చెప్పి లోపల పోయారు. యెహోవా కొరకు కనిపెట్టువారు ఇప్పుడు
యేసై కోసం ముందు కనిపెట్టుకొని ఆయన తెలుసుకొని ఆయన మాట విని ఆయన వెంబడించినప్పుడు మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మొదటిది కీర్తనలు అయిపోయింది. యెషయా గ్రంథం 40:31. యెషయా గ్రంథము 40:31 అయిపోయింది. ముగించేస్తాను 10 నిమిషాలు. చాలు, అది కావాలా? చాలు, అందరు తలపైకెత్తండి. యెహోవా కొరకు కనిపెట్టు వారికి ఏమొచ్చిందంట? ఉన్న బలం కన్నా నూతన బలం. ఎంతమందికి నూతన బలం కావాలి? మామూలు ఇప్పుడు ఆయా నీ వయసు ఎంత? ఆయా 60, 70 అలా 68 అట్లా ఉంటాయి. దగ్గర 70 దగ్గర అధిక బలం. ఇప్పుడు ఆమెకి బలము వయసు పెరుగుతా తగ్గుతా, వాళ్ళ కండరాలు, వాళ్ళకి మోకాళ్ళు అన్నీ వాళ్ళ క్షీణిస్తాయి, అంటే బలం తగ్గుతుంది. కానీ యెహోవా కొరకు ఆమె కనిపెట్టడం మొదలు పెడితే ఏమొచ్చిందంట? నూతన బలం వచ్చింది. యవ్వన కాలంలో ఉన్న బలం వచ్చిందంట. ఆత్మతో ఆ బలం పొందుకుంటారు. హల్లెలూయా. కొంతమంది చూడండి మీరు, వాళ్ళకి ముడతలు వచ్చేసి 90 ఏళ్ళు కానీ నిలబడి ఇట్లా నడుస్తూ ఉంటారు. ఎవరో దాకెందుకు, ఈ బిల్డింగ్ లో ఉండే మా నాయనమ్మ 115 సంవత్సరాలు బతికింది. చచ్చిపోయేంత వరకు ఆ బట్టలు ఆమె ఉంచుకోదు, ఆ వంట ఆమె చేసుకుంది. ఈ రోజులో నిన్న మొన్న నేను ఒక చూస్తున్నాను టీవీ షో. చూస్తే ఒకడు ఓలా వాడికి ఫోన్ చేస్తాడు. ఓలా వాడు ఏం చేశాడంటే, అన్నవాడికి బాగా తెలుసు, తేజ గారికి బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు వంటకి వీళ్ళ అమ్మ బిర్యానీ పంపించారనుకోండి, ఓలా వాడికి బుక్ చేస్తారు. ఓలా వాడు వస్తాడు, వాడి చేతిలో పెట్టి మా అమ్మ వాడికి ఇచ్చాయంటే వాడు వెళ్ళి డెలివరీ చేస్తాడు, వాడికి డబ్బులు ఇస్తాడు. అలాగా ఒకడు ఫోన్ చేస్తాడు, సార్ వచ్చాను సార్, కింద ఉన్నాను సార్ అంటే 3వ ఫ్లోర్కి వచ్చాయంటాడు. వీడు 3వ ఫ్లోర్కి వెళ్తాడు. రోడ్లో వెళ్ళగానే గేట్ డోర్తి 2వ లెఫ్ట్ సైడ్ నా రూమ్ అనగానే లెఫ్ట్ సైడ్కి వెళ్తాడు. వెళ్ళగానే అదిగో అక్కడ ప్లగ్లో పెట్టింది కదా ఛార్జర్ తీ అంటాడు. మరి నువ్వు లేచి తీసుకోవచ్చు కదా అని చూస్తాడు. వీడు నాకు తీయమంటాడు. తీసి డెలివరీ ఎక్కడ ఇవ్వాలంటే పక్క రూమ్లో వాళ్ళ అన్నకి, వీడు తమ్ముడు. వీడు లెగిసి ఛార్జర్ తీసి పక్క రూమ్లో ఇవ్వడానికి బద్ధకమై ఓలా బుక్ చేసి వాడిని 3 అంతస్తులు ఎక్కించి ఛార్జర్ తీపిచ్చి పక్క రూమ్లో ఇవ్వమంటాడు. పక్క రూమ్ వాడు ఎవడు తెలుసా? వాళ్ళ అన్నయ్య. ఆడేమంటాడంటే, వచ్చావుగా దాంట్లో పెట్టావుగా ఇట్లా ఫోన్ చేసుకో, ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళు అంటాడు. ఎంత బద్ధకం తెలుసా? ఇది దేవుడు చెప్తున్నాడు, సోమరి చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తున్నాడు. వాళ్ళకి అధికారం ఉన్నాడు, నాయకుడు ఉన్నాడు, కానీ అవి వేసవి కాలంలోనే అన్ని సమకూర్చుకుంటాయి. ఫుడ్ని భూమిలో 10 అడుగులు దాకా తవ్వగలమంటాయి, 100 దారుల్లో బయటికి వెళ్ళగలమంటాయి. మీరు ఎప్పుడైనా చీమలు చూసారా? సమయం చూసావా? ఎంత ఉంటుంది చిన్నది. దాని బ్రెయిన్, దాని లంగ్స్, దాని హార్ట్ ఎంత చిన్నది. ఎవరు ఛార్జ్ చేశారు దాన్ని? ఆ దేవుడికి భయపడాలి. చీమల గురించి కూడా బైబిల్లో రాసించాడు దేవుడు. హల్లెలూయా. సో దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు మనం వేచి ఉంటే నూతన బలం పొందుతున్నాం. అట్లాంటి నూతన బలం మనం అందరం పొందుకుందుముగాక. హల్లెలూయా. ఆఖరి వచనం చెప్పి నేను ముగించేస్తాను, ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం నాకు చదివిందే 24, 25 వచనాలు ఎవరైనా చదవండి అమ్మా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. ఆమేన్. చాలు. తర్వాత అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం ఎవరైనా చదవండి. నాకు తెలిసి ఆగండి, మీరు ఎవరు చదవరు. తేజ చదువుతాడు. తేజ ఇంగ్లీష్లో చదువు. ఇంగ్లీష్లో చదవరా? నాకు అర్థమైంది, ఓన్లీ ఇంగ్లీష్. ఓకే, తెలుగులో చదవండి ఇప్పుడు. 5:30. యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్పాడో, నేను ఎందుకు వచ్చానంటే నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను. అదే మాటని మళ్ళీ చెప్తున్నాడు. 43వ వచనం చదవయ్యా. చాలు,
అందరు తప్పే కదా. ఏమంటాడంటే యేసయ్య యోహాను సువార్త 5:30 ఏమంటాడంటే, నేను తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను. 43 ఏమంటాడంటే, నేను వచ్చాను, మీరు నన్ను నమ్మరు, కానీ నా పేరు పెట్టుకుని ఎవరైనా వచ్చాడు అనుకోండి మీ ఇంటికి, వాడు నమ్ముతారు కదా. కరెక్టేనా? ఆఖరి వచ్చి చూపించి నేను ముగించేస్తాను. 21 చదవండి. 21. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించును. చాలు, అందరూ బైబిల్ మూసేయండి చెప్తాను. మూసేయండి, రోజుగా బైబిల్స్. తండ్రి ఎలాగ మృతులను లేపునో కుమారుడు కూడా లేపుతాడు. అందరినీ కాదు, తనకిష్టమైన వాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఇష్టమైన వాడు ఎవరు? లాజరు. చనిపోయిన వాడిని లేపాడు. అప్పుడు అధికారి కుమార్తె చనిపోతుంది, ఆ కుమార్తెని యేసుక్రీస్తు వారు లేపుతారు. తనకి ఇష్టమైన వారు. యేసుక్రీస్తు వారు ఒక రోజు నైను అనే ప్రదేశానికి వెళ్తున్నప్పుడు గ్రామానికి ఒక విధవరాలు వాళ్ళ కొడుకు చచ్చిపోతే ఆ కొడుకు ఫ్రెండ్స్ అంతా పాడి పట్టుకొని వెళ్తుంటే ఇష్టపడి తనకి ఇష్టమైనట్లుగా వెళ్ళి పాడిన ముట్టగానే ఆ కుర్రోడు లేచి నిలబడ్డాడు, చచ్చిపోయాడు. మృతుల నుంచి యేసుక్రీస్తు వారు లేపుతారు, కానీ తనకి ఇష్టమైన వాడు. సో మనం ఆయనకి ఇష్టమైన వాళ్ళగా ఉండాలంటే 4 విషయాలు చేయాలి. 1, ఆయన్ని మనం బాగా తెలుసుకోవాలి. 2, ఆయన మాట మనం వినాలి. 3, ఆయన మనం వెంబడించాలి. 4, ఆయన మన వైపు చూసేంత వరకు వేచి ఉండాలి. ఎక్కడ? గుమ్మం దగ్గర. ఎన్ని రోజులు? అనుదినం. ఇలా చేయగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవి ఏమి చేయకపోయినా మనం ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో ఏమన్నా జరగకపోతే మనం వెనక్కి తిరిగి చూసి ఇది కరెక్ట్ లేదా అని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి మన ఫస్ట్ రోజు 8వ తారీఖు వెళ్తే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదన్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ నేను సిద్ధపరచుకొని మళ్ళీ లేదు. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిన తర్వాత పోలీస్ ఎంక్వైరీ అన్నారు, దానికి అది కావాలన్నారు, ఇంటి పట్టా కావాలన్నారు, కరెంట్ బిల్లు కావాలన్నారు. వాళ్ళు ఏది అడిగితే ఏం చేయాలి? సరి చేసుకొని తీసుకుని మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళినప్పుడే అప్రూవల్ అవుతుంది. అలాగే యేసుక్రీస్తు వారి దగ్గర మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన ఉన్నాడని, ఆయన ఎరగాలి, ఆయన మాట వినాలి, ఆయన మనం వెంబడించాలి, ఆయన కోసం కనిపెట్టాలి. ఎప్పుడు దాకా? అది ఇచ్చేంత వరకు. దగ్గర నేను 8 ఏళ్ల నుంచి కనిపెడుతున్నా కూతురు కావాలని. ఇస్తాను, వేచి ఉండాలి. కొంతమందికి వేచి ఉండి పోతుంది, వద్దులే. మా చెల్లి 7 ఏళ్ళు వేచి ఉంది, అది వాడు పుట్టాడు, తెల్ల అల్లుడు. మాట ఏంటాడు. మాకు కూడా దేవుడు ఇస్తాడు, నమ్ముతున్నాం. నమ్మిన వాడు ఆమె చెప్పాడు. నీకు కూడా నమ్మాలి. నీకు ఇంకో సాక్షి చెప్పి నేను ముగించేస్తాను. అనూష అని ఒక అమ్మాయి గుంటూరులో ఉంటుంది, నా సండే స్కూల్ టీచర్. ఒక అమ్మాయి, నేను ట్రైన్ చేసిన అమ్మాయిలో. ఒక రోజు నేను కరోనా టైంలో 2020 ఆ టైంలో ఆ పాపకి పెళ్ళి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేదు. ప్రతి వారం మేము ఏం చేసేవాడంటే కూడుకొని ప్రార్థన చేసేవాడు ఒకరి కోసం ఒకరు. అలా కూర్చునే టీచర్లో 7 పిల్లలు లేవు. కానీ ఈ రోజు 2025లో 3 దేవుడు పిల్లలు ఇచ్చాడు. మేమున్నాం, కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక. క్రిస్మస్కి ఎత్తుకొని రావాలి. ఆమె మనం పొందుకోవాలంటే శ్రావ్య ముందు అది జరిగిపోయినట్టు నమ్మాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఆయన మాట వింటారు. ఆయన మాట విన్నవాళ్ళు ఆయన వెంబడిస్తారు. ఆయన వెంబడించే వాళ్ళు ఆయన కోసం వెయిట్ చేస్తారు. నీ అప్పులు దేవుడికి ఎంత తెలుసా? కొన్ని వేల కోట్లు ఉన్న అప్పులున్న వాడు కూడా దేవుడు విడిపించాడంట. రాత్రికి ధనవంతులు చేశాడు దేవుడు. మనం నమ్మితే, నమ్ముట నీ వంతు అయితే, నమ్మువానికి సమస్తం సాధ్యం. దేవుడు అట్టి కృప సాల్ట్ అండ్ లైట్ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించును గాక. హల్లెలూయా. తలను వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు పునరుత్థాన దినములో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మా జీవితాల్లో నాయన కష్టాలు, కన్నీళ్లు, నాయన పిల్లలు లేకపోవడము, వివాహాలు అవ్వకపోవడము, అప్పుల్లో, వ్యాధి బాధల్లో నాయన మేము ఉన్నామంటే అది నీ వైపు మేము చూడడానికే ప్రభా, నిన్ను ఎరగడానికే ప్రభా, నీ మాట వినడానికే ప్రభా.